వేస్టేజ్తో వండర్ సృష్టిస్తున్నారు. కరెంటు కోతలకు చెక్ పెట్టేస్తున్నారు. పనికిరాని పదార్థాలతో పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా పవర్ జనరేషన్ చేసి తమకు సాటి లేరని నిరూపించుకున్నారు. ఇంతకీ ఎక్కడ అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. పవర్ జనరేషన్ పై దృష్టి పెట్టారు గ్రేటర్ వరంగల్ అధికారులు. పెరుగుతున్న విద్యుత్ వినియోగం, లక్షల్లో బిల్లులకు చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 2013లో 48 లక్షలతో సోలార్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఉత్పత్తి అవుతున్న పవర్తో ఆఫీస్ అవసరాలకు వాడుతున్నారు. ఇది సరిపోకపోవడంతో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. వ్యర్థాలతో పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేశారు కార్పొరేషన్ అధికారులు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో 2015 జూన్లో బయోగ్యాస్ యూనిట్ వర్క్ స్టార్ట్ చేశారు. కార్పొరేషన్లో 34 లక్షల రూపాయలతో షెడ్ ఏర్పాటు చేసి ప్లాంట్ నిర్మాణం చేశారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి 2015 డిసెంబర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తడి వ్యర్థాలను సెంట్రల్ జైలు నుంచి సేకరిస్తున్నారు. అక్కడ మిగిలిన అన్నం, కూరలు, కూరగాయల వ్యర్థాలను తీసుకొస్తున్నారు. ఇలా తెచ్చిన వాటిని ఓ ట్యాంక్లో వేస్తున్నారు. ట్యాంక్ నుంచి వచ్చే గ్యాస్తో జనరేటర్ నడిచేలా చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 240 యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతోంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ప్రతిరోజు 240 యూనిట్ల పవర్ను జనరేట్ చేస్తుంది. దీంట్లో 30 యాంప్స్ తోటి ఇది పూర్తిగా 3 ఫేజ్ తోటి సంబంధించిన ఈ జెన్సెట్ పూర్తిగా మన ఇండియన్ టెక్నాలజీకి సంబంధించింది. అత్యాధునికంగా చేసిన ఈ జనరేటర్ వల్ల మనకు 240 యూనిట్ల పవర్ జనరేషన్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇలాంటి ప్లాంట్లు ఇంకా ముందు చేయాలన్నది చేస్తున్నాం. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బయో పవర్తో మున్సిపల్ ఆఫీస్లో 104 ఫ్యాన్లు, 232 ట్యూబ్ లైట్లు, 54 కంప్యూటర్లు పనిచేస్తున్నాయంటున్నారు అధికారులు. దీనివల్ల కరెంటు బిల్లు చాలా వరకు తగ్గిందని చెబుతున్నారు. గతంలో నెలకు 1 లక్షకు పైగా పవర్ బిల్లులు రాగా ప్రస్తుతం అది 30,000 లోపే వస్తోందని అంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వేస్టేజీ, మార్కెట్ల నుంచి పాడైపోయిన కూరగాయలు సేకరించి ఉత్పత్తిని మరింత పెంచుతామంటున్నారు అధికారులు. ఈ పవర్ జనరేషన్ ద్వారా మేము ఏంటంటే ఆఫీస్ వాడుకుంటున్నాము. అయితే దీనికి కావాల్సిన ఇన్పుట్ ఏమనంటే మనకు ఫుడ్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ అనేది వేస్తున్నాం. అది దాని ద్వారా ఏంటంటే మనకు పవర్ వచ్చేస్తుంది. సో ఆ పవర్తో మనం ఈ ఆఫీస్ బిల్డింగ్ అంతా వాడుకుంటాం. దీని ద్వారా ఏంటంటే దాదాపు ఒక 100కు పైన ట్యూబ్ లైట్స్, 100కు పైన ఫ్యాన్స్, తర్వాత కంప్యూటర్స్ ఇవన్నీ వాడుతున్నాం. దాదాపు 70,000 సేవింగ్ వస్తుంది నెలకి. ఈ బయోమిథేషన్ ద్వారా మాకు బాగా సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఇది కూడా ఈ 30,000 కూడా రాకుండా ఉండాలి, 30-40,000 కూడా రాకుండా ఉండాలంటే ఇంకా కొంచెం వేస్ట్ తీసుకొచ్చి వేసేస్తే బయోమిథేషన్ మొత్తం మాకు కావాల్సినంత 100% కూడా పవర్ బిల్ తగ్గిపోయి బయోమిథేషన్ ద్వారా మేము వాడుకోవడానికి అవకాశం ఉంది. వేస్టేజీతో పవర్ ఉత్పత్తి చేస్తూ విద్యుత్ ఆదాలు ముందున్న వరంగల్ మహానగర పాలక సంస్థ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన ప్రణాళికతో ఆలోచిస్తే వ్యర్థానికి అర్థం ఉందని నిరూపిస్తున్నారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. తినగా పడేసిన అన్నం, కూరలతో కరెంటు ఉత్పత్తి చేసి అందరినీ అనిపిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కరెంటు ఉత్పత్తి చేస్తున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల కృషి అభినందనీయం. వీడియోస్ క్రాంతితో అశోక్, ఫిజిక్స్ న్యూస్, వరంగల్.